కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో గిరిజనులు యువజనులను ఊచకోతకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. ఇవాళ 25 సంవత్సరాల రజతోత్సవ సభ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా క్లారిటీగా చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని, ప్రజాస్వామ్యయుతంగా నక్సలైట్లతో చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో గిరిజనులు యువకులను కేంద్రం ఊచకోత కోస్తున్నటువంటిది కూడా తీవ్రమైనటువంటి, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న నక్సలైట్లు అనేక సార్లు ప్రకటించినప్పటికీ కావాలని ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు లేకుండా పోలీస్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇండో టిబెటన్ బార్డర్ నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళంతా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని నక్సలైట్లు ప్రకటించినప్పటికీ బలముందని చంపడానికి కేంద్రానికి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ధర్మం అనేది ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని పద్ధతిగా ముందుకు వెళ్ళాలి. నక్సలైట్లతో చర్చలు జరపాలని కేంద్రానికి లేఖ కూడా రాష్ట్రం ఈ సమావేశం తర్వాత అని ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇవాళ దాదాపు 1000 మంది మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో ఇబ్బంది పెట్టే విధంగా దాదాపు 15,000 మంది పోలీస్ బలగాలు, అనేక రకాలకు సంబంధించినటువంటి పోలీస్ బలగాలు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ మోహరించి ఇవాళ మొత్తం అటవీ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అటవీ ప్రాంతాల్లో పోలీసు బూట్లతో డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఇది ప్రజాస్వామ్య విలువలను పాతర వేయడమే అనేటువంటిది కూడా ఇవాళ బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్ ను వెంటనే ఆపివేసి నక్సలైట్లతో చర్చలు జరపాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం యునైటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ ఎట్లాంటి చర్చలు అయితే జరిపారో ఆ విధంగా చర్చలు జరపడానికి ముందుకు ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి వ్యవహారం కొనసాగిస్తే ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి అణచివేతలు సరైనటువంటి పద్ధతి కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాదాపుగా 15 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ అయినటువంటి అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి సోదాలు కొనసాగిస్తుంది. దాదాపు 15,000 మంది పోలీసులను, సిఐఎస్ఎఫ్ తో పాటు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి పోలీసులను, అదేవిధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పోలీసులను మోహరించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ప్రజాస్వామ్య దేశంలో తమకు రావాల్సినటువంటి న్యాయం కోసం నక్సలైట్లు చేస్తున్నటువంటి పంతాను వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం తప్పైనప్పటికీ చంపడం అనేటువంటిది ఒకేక నినాదంగా పెట్టుకొని కేవలం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో అనేక రకాల ప్రకటనలు చేసుకొచ్చారు. ఇవాళ ఈ నెల ఏప్రిల్ 25 కల్లా ఖచ్చితంగా వాళ్ళు లేకుండా మేము దేశాన్ని నిర్మిస్తామనేటువంటి అమిత్ షా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. మావోయిస్టులు, నక్సలైట్లు వాళ్ళంతా కూడా ఏ నినాదం కోసం అయితే వచ్చారో వారిని ఖచ్చితంగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. కానీ అహింసా మార్గాన్ని వదిలి అహింసా మార్గంలోకి వచ్చి హింసా మార్గాన్ని వదిలి వాళ్ళు ముందుకుండాలనేటువంటిది కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో అనేక సార్లు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏదైతే నినాదంతో ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చారో వారికి ఈ సందర్భంగా వాళ్ళకు ఒక హితవు కూడా చెప్పారని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలంటే ఇవాళ దాదాపు 1000 మంది నక్సలైట్లు, దాంట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మావోయిస్టు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పొగలతో ముందు వెళ్ళి 1000 మందిని బలి తీసుకోవడానికి సిద్ధమైంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి సంబంధించినటువంటి వరకు చర్చలకు పిలవాలి, వారిని పిలిచిన సందర్భంలో వారికి సంబంధించినటువంటి వినాలి. వారు సరెండర్ అయితే వారిని అనేక రకాలుగా వాళ్ళకు జీవనోపాధి కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించాలని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన నక్సలైట్లతో చర్చలు జరపాలని కేంద్రానికి త్వరలోనే లేఖ రాస్తామని కూడా చెప్పుకుంటూ ఆయన వచ్చారు. గతంలో కూడా అనేక రకాలుగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. కానీ కక్షపూరితంగా తమ ప్రజలను తామే చంపుకున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడా నిలబడలేదు అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా ఆయన చెప్పకనే ఒక హితవు కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
వెంటనే ఇప్పుడు నెలకొన్నటువంటి ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్ నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల Right. నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేసి ఆ 1000 నుంచి 1500 మంది నక్సలైట్లు ఎక్కడైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి నేపథ్యంలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నటువంటి చర్చలకు పిలిచి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నటువంటిది టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ గా కేసీఆర్ త్వరలో లేఖ రాయబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. హింసా మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఏ పంట కూడా ముందుకు వెళ్ళదు. అహింసా మార్గంలో చర్చల ద్వారా దీన్ని సఫలీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణను సాధించినటువంటి ఒక జాతి నిర్మాతగా, తెలంగాణకు సంబంధించినటువంటి జాతిపితగా ఆయన చేసినటువంటి హితవును కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ స్వాగతించకపోతే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ప్రజలను కాపాడాలి తప్ప హింసాత్మక మార్గంలో ముందుకు వెళ్తే రాబోయే రోజులలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటిది కేసీఆర్ ఇవాళ దాదాపు 6 లక్షల మంది సాక్షిగా ఇవాళ బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభలో ఆయన ప్రకటించారు. మరి Right. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో రాబోయే రోజులలో చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.